Hello everyone, welcome to Plan Your Trades Price Action and Institutional Data Breakdown Analysis for Friday అంటే 26th December. అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి, డేటా ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి, మీకు లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. బికాజ్ మనం మల్టిపుల్ థింగ్స్ని కన్సిడర్ చేసి మన ట్రేడ్ సెటప్ అయితే ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. సో ర్యాండమ్గా క్యాండిల్స్ని కానీ నార్మల్ సింపుల్ ప్రైస్ యాక్షన్ని కానీ మనం ఎప్పుడు కన్సిడర్ కూడా చేయం. సో బేసికల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ అండ్ డేటా బ్రేక్ డౌన్ రిజల్ట్స్తోనే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ట్రేడ్ ప్లాన్ చేసుకుంటాం. అండ్ 80% హిట్ రేషియో కూడా ఉంది వీటికి. అండ్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్కి ఎవరిని ఇదే ఫాలో అవ్వమని కాదు, మీకు మీ అనాలిసిస్ ప్రకారం అడిషనల్గా యూజ్ అవుతూ ఉంటే ఈ లెవెల్స్ హెల్ప్ అవుతాయని చెప్పేసి. బికాజ్ వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ పీపుల్ అండ్ డైరెక్ట్గా ఎవరికి టిప్స్ కానీ ఎలాంటివి ఉండవు. ఈవెన్ టెలిగ్రామ్లో కూడా జస్ట్ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడానికే ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ మీరు అట్లీస్ట్ ఒక 1 month ఈ డేటాని ఈ అనాలిసిస్ని ఫాలో అవుతే మీరు ఓన్గా చేసుకునేంత స్టఫ్ అయితే ఉంది రెగ్యులర్ అనాలిసిస్లో. బికాజ్ ఏ థింగ్స్ని అయితే నేను కన్సిడర్ చేస్తూ ఉన్నానో రెగ్యులర్గా మీకు అయితే షేర్ చేస్తూ ఉన్నాను. ఓన్లీ థింగ్ ఈజ్ ఇనిషియల్ డేస్లో బిట్ కన్ఫ్యూజన్ ఉంటుంది. బికాజ్ కొంచెం అడ్వాన్స్డ్ ఎలిట్ వేవ్స్ కానివ్వండి, మల్టిపుల్ థింగ్స్ని హయ్యర్ టైం ఫ్రేమ్స్ నుంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ డ్రా చేయడం కానీ ఇలాంటి థింగ్స్ అన్నీ ఉన్నాయి. సో కొంచెం ఫోకస్ చేసి రెగ్యులర్గా మనం బ్యాక్ టెస్ట్ చేసి ప్రాక్టీస్ చేస్తే ఈవెన్ 1 to 3 monthsలోనే ఈజీగా ఈ ఈ లెవెల్స్ అన్నీ, అంటే అట్లీస్ట్ డేటా బ్రేక్ డౌన్ అడ్వాన్స్ లెవెల్ తెలియకున్నా కూడా మినిమం నాలెడ్జ్ అయితే దీనిపైన గెయిన్ చేయొచ్చు. సో యా, సో యాజ్ యూజువల్ రెగ్యులర్గా మనం ప్రీవియస్ డే కరెంట్ డే అనాలిసిస్ అయితే రీక్యాప్ చేసి ఆ తర్వాత మనం డేటా బ్రేక్ డౌన్ కానివ్వండి అండ్ అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్లో మనం ఎలాంటి ఎలిమెంట్స్ని కన్సిడర్ చేసి ప్లాన్ చేసుకుంటాం అనేది డిస్కస్ చేసుకుందాం. ఠీకే, యా. సో లెట్ మీ ఓపెన్ ట్రేడింగ్ వ్యూ అండ్ ఇది ఈరోజు ప్రైస్ యాక్షన్ వెనస్డే. యా, సో ఒకసారి నేను ఈ రోజుకి ముందు నేను ట్రిమ్ చేస్తాను సో దట్ ఈ క్యాండిల్ వరకు అంటే ప్రీవియస్ డే క్లోజ్ వరకు ట్రిమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి. యా, సో దిస్ వాజ్ ప్రీవియస్ క్లోజ్ క్యాండిల్ అనమాట ఈ క్యాండిల్. అండ్ ప్రైస్ అనేది 142 ఆ లెవెల్లో అయితే క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ నుంచి మనం బేసిక్గా ఏంటి అంటే ఒక ఎక్స్పైరీ తర్వాత మనకి డేటా ఉండదు, మెయిన్ చూసే ఫార్మాట్లో ఉండదు. ఏదైతే ఇంట్రాడే కోసం చూసే ఫార్మాట్లో అయితే డేటా అనేది ఉండదు కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ రిలై ఆన్ ప్రైస్ యాక్షన్, అంటే అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ కావచ్చు. ఇందులో ఏంటి అంటే మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి, వేరియస్ డైవర్జెన్సెస్ కానివ్వండి, ఎలియట్ వేవ్ అండ్ సింపుల్ థింగ్ డౌ థియరీ కూడా ఫాలో అవుతూ ఉంటాం. ఠీకే, అండ్ ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్న లెవెల్ ప్రైస్ దీని కింద నుంచి మన కిందికి వెళ్తూ ఉంటే ఒక బేరీ సినారియో, మీడియం ప్రాబబిలిటీ బేరీ సినారియో అని డిస్కస్ చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం ప్రైస్ ఈ లెవెల్కి వచ్చి ప్రైస్ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంటూ కన్ఫర్మేషన్ ఇస్తూ పైకి వెళ్తూ ఉంటే అప్పుడు ఒక బుల్లిష్ సినారియో, బికాస్ డౌ థియరీ వైలేషన్ అనేది జరగదు కాబట్టి ఈ రేంజ్లో అయితే ఎక్స్పెక్ట్ చేసుకున్నాం. ఓన్లీ వన్ మోర్ థింగ్, మనం ఎందుకు ఎలియట్ వేవ్లో సపోజ్ 1 2 థర్డ్ వేవ్ అయిపోయింది, ఫోర్త్ వేవ్ కోసం కిందికి వస్తుంది అని కూడా ప్రెడిక్ట్ చేసుకున్నాం. బికాజ్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు ఉందో ఇక్కడ కంప్లీట్గా బేరీస్ డైవర్జెన్సెస్ ఉన్నాయి. అంటే 15 minutes టైం ఫ్రేమ్లోనే ఇది నేను చెప్పేది కూడా. హార్లీ టైం ఫ్రేమ్లో, పొజిషనల్ టైం ఫ్రేమ్లో కూడా మార్కెట్ అయితే బుల్లిషే ఉంది. అండ్ అది ఎందుకు ఉంది ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ నుంచి 15 minutes టైం ఫ్రేమ్లో బేరీస్ డైవర్జెన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ప్రైస్ అనేది అంత అగ్రెసివ్గా పైకి వెళ్ళదు అని కూడా డిస్కస్ చేసుకున్నాం. ఠీకే, యా. సో నెక్స్ట్ థింగ్ అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనకు మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి బేరిష్ ఎందుకు అనుకుంటున్నాం అనేది అండ్ బుల్లిష్ ఎందుకు అనుకుంటున్నాం అంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో మనకి ఇంకా డవ్ థియరీ వైలేషన్ అవ్వలేదు కాబట్టి సో ఆ వేలు కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ప్రైస్ ఈరోజు ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అయింది అండ్ దాని తర్వాత చూస్తే మనకి సపోర్ట్ తీసుకొని వెళ్తున్నట్టే ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒక లాంగ్ సిగ్నల్ కూడా స్టెబిలైజ్ అయింది. బట్ దాని తర్వాత క్యాండిల్స్ చూడండి, క్యాండిల్స్ అన్నీ చూడండి, ఎక్కడ కూడా వాల్యూమ్ ఉండదు, స్ట్రెంగ్త్ ఉండదు. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చిన క్యాండిల్కి ఒక్కదానికి వాల్యూమ్ ఉంది, దాని తర్వాత కంప్లీట్గా ఒక లోవర్ వాల్యూమ్స్. అండ్ నెక్స్ట్ చూద్దాం, ఆ నెక్స్ట్ క్యాండిల్స్లో కూడా లో వాల్యూమ్స్ పర్ఫామ్ చేసినాయి. దీని తర్వాత చూస్తే ఈవెన్ బుల్లిష్
ఇది వచ్చింది. సో, ఈ సిగ్నల్‌కి మనం ట్రేడ్ తీసుకుంటుండేనా లేదా అనేది కూడా డిస్కస్ చేసుకుందాం. సో, ఈజీగా రెగ్యులర్‌గా ఎవరైతే అనాలిసిస్ చూస్తున్నారో ఈజీగా అర్థమవుతా ఉంటది. ఇక్కడొచ్చింది సిగ్నల్. అండ్ మన స్టాప్ లాస్ వచ్చేసి జనరల్‌గా మనం 25-30 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో, ఇక్కడ చూద్దాం. మనం అట్‌లీస్ట్ నేను 25 పాయింట్స్, 28 పాయింట్స్ పెట్టినా అనుకోండి. సో, మనకెంత 1:2 అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉంటాం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కాబట్టి. సో, లెట్ మీ యాహ్! సో, 1.9 నేను అందాజ నార్మల్‌గా 26 పెడుతున్నాం. ఆ ఏరియాలో 2, 3 కాయిన్స్ వచ్చినా గూడా. సో, ఈ ఏరియాలో సిగ్నల్ వచ్చింది. బట్ మన స్టాప్ లాస్ ఈ ఏరియా పెట్టుకోవాలి కాబట్టి. బికాజ్ మనకేదైతే ప్రైస్ యాక్షన్ జరిగిందో అదంతా ఈ ఏరియాలోనే ఉండింది కాబట్టి, ఈ ఏరియా వరకి నెక్స్ట్ 2, 3 క్యాండిల్స్ అసలు ఈ ఏరియా రిట్రేస్‌మెంటే లేదు కాబట్టి అసలు సిగ్నలే రాలేదనుకోవాలి. బికాజ్ మనం ఏం మాట్లాడుకున్నాం, ఇంత బేరిష్ స్ట్రెంత్ ఉంది కాబట్టి బుల్లిష్‌నెస్ అనేది ఈ ఏరియా నుంచి వెళ్తే మీడియం ప్రాబబిలిటీ అనుకున్నాం. అదే దీనిపైన క్లోజ్ అయ్యి వెళ్తా ఉంటే లో ప్రాబబిలిటీ, ఇంకా పైకెళ్తా ఉంటే అవాయిడబుల్ సినారియో అనుకున్నాం. బట్ ఇక్కడ ప్రైస్ మనకి రెగ్యులర్‌గా 25, 30 పాయింట్స్. ఈవెన్ నేను 30కి క్లోజ్ చేసినా గూడా, ఇక్కడ నేను 30 పాయింట్స్‌కి పెట్టినా గూడా మనకి ఈ ఏరియా నుంచి పెట్టినా గూడా ఇక్కడ క్లియర్ స్టాప్ లాస్ అనేది లేదు. అంటే 40, 45 పాయింట్స్ ఆ రేంజ్‌లో అయితే మనకు కనిపిస్తోంది. అండ్ నెక్స్ట్ చూద్దాం క్యాండిల్స్‌ని క్విక్‌గా. సో, ఇక్కడ షార్ట్ సిగ్నల్ స్టేబిలైజ్ అయింది. అండ్ మనకి షార్ట్ తీసుకోవాలి ఒకే రోజు ఇమ్మీడియేట్‌గా అంటే, మనకి బుల్లిష్ ఏదైతే మనకి స్ట్రాంగ్ ఇచ్చిందో, ఏదైతే లాంగ్ సిగ్నల్ ఇచ్చిందో, దాని కిందన క్యాండిల్స్ క్లోజ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ క్లోజ్ అయింది. దీని తర్వాత ఒకసారి క్లియర్‌గా చూద్దాం. షార్ట్ సిగ్నల్ అపియర్ అయింది. దీని తర్వాత మనం ట్రేడ్ తీసుకుంటే ఎలా ఉంటుండేనో ఒకసారి చూద్దాం. సో, ఇది కూడా వచ్చిందా లేదా అనేది క్లియర్‌గా తెలిసిపోతది. సపోజ్ 30 పాయింట్స్‌కి పెడతాం మీకు క్లియర్‌గా ఉండడానికి. అండ్ మనకి 1:2 టార్గెట్ అనేది ముందే కనబడాలి. సో, కనబడకపోతే అసలు ట్రేడ్ అనేదే ఉండకూడదు మనకి. సో, ఆ వేలోనే డిసిప్లైన్‌గా మనం ప్లాన్ చేసుకుంటే ఇది స్టాప్ లాస్. డే హై స్టాప్ లాస్ పెట్టుకొని మనం సపోజ్ ఈవెన్ ఈ విక్స్ కన్సిడర్ చేసినా, ఇది కన్సిడర్ చేసినా కూడా మనకెక్కడ మన నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఏది ఇక్కడుంది. అండ్ మనకి రెసిస్టెన్స్ జోన్ ఏది అంటే ఈ జోన్ అనమాట. మనకి డే హై, డేలో ఇది పెట్టుకున్నా కూడా నెక్స్ట్ సిగ్నల్స్ వచ్చినాయా లేదా కూడా చూద్దాం. మనకి ఎంట్రీ దొరికింది ఈడ ఆల్రెడీ. అండ్ క్లియర్‌గా చూస్తే చాలా మంచి ఎంట్రీ దొరికింది. అంటే మనకు మనం నిజంగా చెప్పాలనుకుంటే ఎవరైనా గ్రాడ్యుయల్‌గా పొజిషన్స్‌ని ఇంక్రీజ్ చేసేవాళ్ళుంటే ఇంకా మంచిగా దొరికినట్టే. సో, అట్‌లీస్ట్ 29, 30 పాయింట్స్ అనేది ఇక్కడే పెట్టి చూపిస్తున్నా. ఇక్కడ 60%. అండ్ ఈరోజు ప్రైస్ యాక్షన్‌ని కూడా చూద్దాం. మనం ఏదైతే లెవెల్స్ డిస్కస్ చేసుకున్నాం అండ్ ఎవరైతే కంప్లీట్‌గా హోల్డ్ చేసి ఉంటారో, ట్రైల్ చేసి ఉంటారో 1:3 కూడా అచీవ్ అయింది. సేమ్ వే మీకు క్లియర్‌గా ఇండికేటర్ దాంట్లో కూడా 1:2 అచీవ్డ్ ఇనిషియల్‌గా అండ్ అట్ ద సేమ్ టైమ్ ట్రయల్ చేసి ఉంటే 1:3 కూడా అచీవ్ అయింది. అండ్ నేను మళ్ళీ టాపిక్‌ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, చూడండి. అండ్ 1:2 చేసుంటే మనకి అరౌండ్ 29 పాయింట్స్ అలా తీసుకుంటే 8 పాయింట్స్ అండ్ 1:3 ట్రయల్ చేసుంటే 86 పాయింట్స్ కవర్ అయినాయి. ఇక్కడ చూడండి డిసిప్లిన్‌తో మనం ఉండడం వల్ల ఫస్ట్ ట్రేడ్ అనేది లేదు. అండ్ సెకండ్ థింగ్ షార్ట్ ట్రేడ్ ఉంది. బికాజ్ 1:2 అనేది కవర్ అయితా ఉంది కాబట్టి. అండ్ రెగ్యులర్‌గా చూడండి మనం డిసిప్లిన్‌తో ట్రేడ్ చేస్తే మనం ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేస్తాం అనేది. సపోజ్ అరౌండ్ 700 పాయింట్స్ వస్తే అది చాలా హెల్తీ మంత్ అనుకుందాం. ఈవెన్ సింగిల్ లాట్‌తో 663 పాయింట్స్ క్యాప్చర్ చేసింది. అండ్ మనకి ఇంకా 3, 4 ట్రేడింగ్ సెషన్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి ఈ మంత్‌లో. ఠీకే చూద్దాం 700 పాయింట్స్ వస్తాయా లేదని. అండ్ ఎలాంటి బెంచ్ మార్క్ లేదు. బికాజ్ మైండ్‌లో కొన్ని ఇలాంటివి పెట్టుకొని చేసినప్పుడు ఏంటి అంటే మనం మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటాం. టార్గెట్స్ పెట్టుకొని ఈ మంత్ 1,00,000 నేను ఎర్న్ చేయాలి 50,000 తోని ఆర్ 2, 3 లాక్స్‌తోనే 1,00,000 ఎర్న్ చేయాలి లేదా 1000 పాయింట్స్ క్యాప్చర్ చేయాలి. ఇలాంటివన్నీ పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనం మిస్టేక్స్ అనేటివి కూడా చేస్తూ ఉంటాం కాబట్టి సో, అలాంటివి కన్సిడర్ చేసి చేయకండి. ఠీకే. సో, ఎండ్ ఆఫ్ ద డే ప్రైస్ ఎక్కడ క్లోజ్ అయింది? క్లియర్‌గా మనం ఏదైతే సపోర్ట్ జోన్ అనుకున్నామో ఆ ఏరియాకొచ్చింది. అండ్ ఇక్కడ క్లియర్‌గా చూస్తే విక్స్ కూడా ఉన్నాయి. బట్ ఈ విక్స్‌ని ఎప్పుడు కన్సిడర్ చేయాలి? మనకు మార్కెట్‌లో ఒక సపోర్ట్ జోన్ అంటే మార్నింగే ఇలాంటి విక్స్ వచ్చి ఉంటే మనం లాంగ్ వెళ్ళొచ్చు. బట్ 2:33 తర్వాత పర్సనల్‌గా నేనైతే వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వను. అండ్ ఈరోజు నేను మార్కెట్‌ని కూడా ఫాలో అవ్వలేదు. బికాజ్ డేటా లేనప్పుడు నేను కొంచెం బిజీ ఉండడానికి ట్రై చేస్తా. అండ్ సమ్‌హౌ మిడిల్‌లో వర్క్ వచ్చినుండే. సో, అవి వెంట్ ఔట్ అనమాట. సో, అప్డేట్ చేద్దాం అనుకున్నా సమ్‌హౌ మర్చిపోయినా నేను. ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ ఫర్ దట్ యాస్ వెల్. అండ్ టెలిగ్రామ్‌లో కూడా ఈవినింగ్ రాగానే అప్డేట్ అయితే చేసిన. ఠీకే. యాహ్! సో, అండ్ వన్ మోర్ థింగ్ నేను రెగ్యులర్‌గా అంటే కొంతమంది రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు రెగ్యులర్‌గా. మీరు ఇక్కడ ఏదైతే నేను మార్క్ చేస్తున్నానో దాన్ని కంప్లీట్‌గా అట్‌లీస్ట్ టెలిగ్రామ్‌లో పెట్టొచ్చు కదా అని చెప్పేసి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ నేను పెట్టడం కంటే మీరు వీడియో పాజ్ చేసుకొని చూసుకుంటే అది ఇంకా బెటర్ అవుతది. అట్‌లీస్ట్ నేను కూడా పెట్టడానికి ట్రై చేస్తా. బట్ నా పైన డిపెండ్ అవుతుంది. లైఫ్‌లో
ట్రేడింగ్ అనే కాదు, ఎక్కడ కూడా ఎవరిపైన డిపెండ్ అవ్వకండి. ఓన్లీ థింగ్ ఈజ్ మనం నేర్చుకునేటప్పుడు ఏదన్నా అవసరమైతే నేర్చుకోండి. దాని తర్వాత మన ఓన్‌గా చేసుకునే క్యాలిబర్ అనేది కావాలి. జస్ట్ వీడియోని పాజ్ చేసుకొని లెవెల్స్ మార్చేసుకోవడం అనేది పెద్ద కష్టమైన పనేం కాదు. సో, కంపారిజన్ కోసం అయితే నేను ఇలాగ షేర్ చేస్తా ఉంటాను. బికాజ్ నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హ్మ్. ఎర్లీ లాగిన్ అనేది ఉండదు. బికాజ్ నేను చిన్న చిన్న అంటే ఇనీషియల్ ట్రేడ్స్‌ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తా కాబట్టి అంత ఫోకస్డ్‌గా ఉండను. ఎనీవే మీకోసం మళ్ళీ షేర్ చేయడానికైతే ట్రై చేస్తా. దిస్ వాజ్ మై పర్సనల్ థింగ్. ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ ఇదంతా. అండ్ నిజంగా బుల్లిష్ ఉండిందా అంటే లేదు. బికాజ్ మనకి ట్రిపుల్ డైవర్జెన్స్ అనేది వచ్చిందనమాట. ఇక్కడ చూస్తే ఇక్కడి నుంచి ఇక్కడ చూడండి క్లియర్‌గా మనకి ఎన్ని హైస్ ఫార్మ్ అయినా గూడా ఈరోజు గూడా మనకి అనేది ప్రైస్ అనేది ఎళ్ళలేదు. సో, బేరిష్‌నెస్‌ని ట్రేడ్‌ని ఎందుకు తీసుకోవచ్చు అంటే పర్సనల్‌గా థింక్ చేయండి. అసలు ఎక్కడన్నా గూడా ఒక బుల్లిష్ ఫార్మేషన్స్ ఉన్నాయి. ఎక్సెప్ట్ దిస్ క్యాండిల్ ఎక్కడ చూసినా గూడా డేస్ ఫస్ట్ ఆర్ సెకండ్ క్యాండిల్స్ తప్పిస్తే ఎక్కడ గూడా ఈ స్ట్రెంత్ అనేది లేదు. అన్నీ వెరీ, వెరీ మైన్యూర్ లో వాల్యూమ్స్ న్యూట్రల్ క్యాండిల్స్. అండ్ ఈరోజు గూడా చూడండి ప్రైస్ ఎంత గ్రీన్ క్యాండిల్ వచ్చినా గూడా ఈ హైస్‌ని బీట్ చేయలేకపోయింది. బికాజ్ ఎల్‌టివ్ అనేది మార్కెట్ సైకాలజీ కంప్లీట్‌గా సైకాలజీ పైన, మా సైకాలజీ పైన వర్క్ చేస్తా ఉంటది కాబట్టి సో, అంత ఈజీగా అయితే లేదు. సో, బుల్లిష్ స్ట్రెంత్ అనేది లేదు. బేరిష్ ఉంది. ఠీకే. సో, దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్ అండ్ బేరిష్ ఎందుకు తీసుకోవాలని కూడా క్లియర్ ఐడియా వచ్చిందనుకుంటా. సో, రేపటి అనాలిసిస్ ఒకసారి క్లియర్‌గా చూద్దాం. అండ్ ఎవరైతే ఈ రోజు కోసం బేసిక్‌గా ఏమేమి థింగ్స్ కన్సిడర్ చేసినామో చూడాలి అనుకుంటే ప్రీవియస్ డే వీడియో చూడండి. సో, ఎందుకు బేరిష్ ఉండే, ఎందుకు బుల్లిష్ ఉండే క్లియర్‌గా అంతకుముందు రోజు ఎందుకు ఇక్కడి వరకే టార్గెట్ వస్తదని కూడా డిస్కస్ చేసుకున్నామంటే మీకు క్లియర్‌గా అన్నీ అర్థమవుతాయి. సో, జస్ట్ ఓన్లీ థింగ్ ఈజ్ 15-20 మినిట్స్‌ని మీరు స్పెండ్ చేయగలిగితే నేను ఎలాంటి థింగ్స్‌ని కన్సిడర్ చేస్తున్నానని తెలిసిపోతుంది మీకు. నెక్స్ట్ థింగ్. సో, దిస్ ఈజ్ ఫర్ టుమారో అంటే నెక్స్ట్ ఫ్రైడే రోజుకి ఒకసారి డేటా బ్రేక్‌డౌన్ కూడా చూద్దాం. సో, ఎలా డేటా ఉంది అని. సో, నేను చూసే ఫార్మాట్‌లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను 3 డేస్ డేటాని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేస్తా. నాకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆర్ డేటా క్లియర్‌గా అర్థం కాకున్నా కూడా 5 డేస్ డేటాని చూస్తా. సో, ఎటు సైడ్ షిఫ్ట్ అవుతుంది మూమెంట్, సెంటిమెంట్ ఇలాంటివన్నీ థింగ్స్ అన్నీ కన్సిడర్ చేసి చూస్తా ఉంటా. ఠీకే. అండ్ రేపటి కోసం నేను చూసే ఫార్మాట్‌లో అండ్ ఎక్కడైతే అన్ని క్లబ్ చేసి చూసుకున్నట్టయితే వీళ్ళు బుల్లిష్‌గా కనిపిస్తా ఉన్నారు. అండ్ ఎఫ్ఐఎస్ బేరిష్‌గా కనిపిస్తా ఉన్నారు. అండ్ ఈవెన్ ప్రొప్రైటరీస్ కూడా బేరిష్‌గా కనిపిస్తా ఉన్నారు. అండ్ జనరల్‌గా డిఐఎస్‌ని మనం కన్సిడర్ కూడా చేయం. బికాజ్ డెరివేటివ్ మార్కెట్‌లో వీళ్ళు యాక్టివ్‌గా ఉండకూడదు కాబట్టి. ఠీకే. బట్ ఈ పొజిషన్స్ అన్నీ రియలేనా అంటే కాదు. యాక్చువల్‌గా మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ ఇక్కడ కనిపించడానికి ఓవరాల్ పొజిషన్స్ అన్నీ కలిపితే బుల్లిష్‌గా కనిపిస్తున్నాయి. బట్ ఇలా నెక్స్ట్ సెషన్ కోసం వీళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా యాక్చువల్‌గా ఒక ఆహ్, అగ్రెసివ్ బుల్లిష్ అయితే ఉంది. అండ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. సో, క్లయింట్స్ మాత్రం కంప్లీట్‌గా అగ్రెసివ్ బుల్లిష్ అయితే ఉన్నారు. సో, వీళ్ళు అంటే ఒక మంచి రేంజ్‌లో మార్కెట్ ఉంటదనే ఒక ఫీల్‌తో అయితే ఉన్నారు. పొజిషన్స్ గూడా అలానే బిల్డ్ అయ్యి ఉన్నాయి. అండ్ ఎఫ్ఐఎస్ చూస్తే వీళ్ళు ఆహ్, వీళ్ళ వీళ్ళ పొజిషన్స్ అన్నీ గూడా ఈవెన్ ఈళ్ళు బ్లఫ్ జేయడానికి గూడా ట్రై జేయట్లేదు నెక్స్ట్ సెషన్ కోసం. క్లియర్‌గా వీళ్ళు గూడా బేరిష్ ఉన్నారనమాట. అండ్ వీళ్ళని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫాలో అయ్యేది ఎవరు అంటే సో, ప్రొప్రైటరీస్ అనమాట. సో, ఈ ప్రొప్రైటరీస్ గూడా కంప్లీట్‌గా బేరిషే ఉన్నారు. అండ్ వీళ్ళ పొజిషన్స్‌ని మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీళ్ళనే ఫాలో అవుతారు గాబట్టి యాక్చువల్‌గా ఎఫ్ఐఎస్ ఒక మోడరేట్ బేరిష్ పొజిషన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉంటే ఎవరైతే ప్రొప్రైటరీస్ ఉన్నారో వీళ్ళు ఒక అగ్రెసివ్ బేరిష్ అయితే ఉన్నారు. అంటే వీళ్ళు కంప్లీట్‌గా క్లయింట్స్ ఎలా ఉన్నారో దానికి క్వైట్ ఆపోజిట్ అనేలాగా ఈ ప్రొప్రైటరీస్ అనేవాళ్ళు ఉన్నారు. డీఎస్‌ని మనం కన్సిడర్ చేయం. ఠీకే. సో, ఇక్కడ నుంచి కీ టేక్ అవేస్ ఏంటి అంటే పర్సనల్‌గా నేను డేటాని ఫాలో అవుతా. అండ్ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ థియరీ ప్రకారం గూడా సో, నాకైతే బుల్లిష్ స్ట్రెంత్ అనేది లేదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి కీ టేక్ అవే బుల్లిష్ నేను చేయకూడదు. అండ్ బేరిష్ ఏ లెవెల్‌కి చేయాలి, ఇంటెన్సిటీ ఎలా ఉంది అనేది ఒకసారి ట్రేడింగ్ వ్యూ పైన ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఠీకే. లెట్ మీ గో టు ట్రేడింగ్ వ్యూ. సో, ఇది ఫ్రైడే కోసం డేటా. అండ్ నేను పర్సనల్‌గా ఏం చేస్తా అంటే సపోజ్ మీకు ఎలిట్ వేవ్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఎలిట్ వేవ్‌ని ఎవరు ఇనిషియల్ డేస్‌లో అయితే ఫాలో అవ్వకండి. దీనిపైన అట్‌లీస్ట్ ఒక 100, 200 ఎగ్జాంపుల్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేశాకే దీన్ని చేయడానికి ట్రై చేయండి. సో, ఇక్కడ ఎలాంటి ఫార్మేషన్ ఉంటది? నేను కన్‌ఫ్యూజ్ చేయడానికి ట్రై చేయట్లేదు. మీ ట్రేడింగ్ లైఫ్‌ని సింప్లిఫై చేయడానికి ట్రై చేస్తా ఉన్నా. ఇనీషియల్ డేస్‌లో టఫ్‌గానే ఉంటది. ఠీకే. సో, ఇందులో ఎలాంటి స్ట్రక్చర్ ఫార్మ్ అవుతది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక ఏబీసీ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఫార్మ్ అవుతది. ఇది కరెక్షన్ అనమాట. ఇక్కడ మేజర్ కరెక్షన్. అండ్ ఇక్కడ దీన్ని
మళ్ళీ ఇక్కడ రివర్సల్ ఎలా అబ్జర్వ్ చేస్తూ ఉంటామంటే రెగ్యులర్గా మీకు చెప్తానే ఉంటా. ఇక్కడ నుంచి ఒక స్వింగ్‌లో తీసుకొని ఈ ఏరియా వరకు తీసుకుంటే ఒక హిడెన్ డైవర్జెన్స్ అని వస్తది. హిడెన్ బుల్లిష్ డైవర్జెన్స్. బికాజ్ ఇక్కడికెళ్తా ఉంటే ఎలా అయితే బేరిష్ సెంటిమెంట్ అంటే బుల్లిష్ సెంటిమెంట్ అయిపోయింది అని చెప్తా ఉందో, ఇది అంతా కూడా 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోనే చెప్తా ఉన్నా. సెంటిమెంట్ అయిపోయిందో అని చెప్తా ఉందో, ఇక్కడికెళ్తుంటే కూడా మళ్ళీ బుల్లిష్ కంటిన్యూయేషన్ ఉంది అని క్లియర్‌గా అర్థమయ్యేలాగా ఇండికేషన్స్ ఇస్తా ఉంటది. అందులో ఒక ఇండికేషన్ బుల్లిష్ హిడెన్ డైవర్జెన్స్ అనమాట. సో, ఇది మీరు గూగుల్‌లో నేను చాలా సార్లు చూపిచ్చా. ఏఐని చాలా సార్లు మీకు చూపిచ్చా. ప్రీవియస్ వీడియోస్ ఎళ్తా ఉంటే మీకు అర్థమవుతా ఉంటది. సో, ఇలాంటి స్ట్రక్చర్ ఫార్మ్ అవుతది. అండ్ ఏబీసీని ఎలా ఫైండ్ ఔట్ చేస్తా ఏంటి అంటే క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఠీకే. సో, ఇక్కడ ఏబీసీ ఎలాన్నా ఫార్మ్ అవ్వచ్చు. మనం పర్సనల్‌గా తీసుకుంటే ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ ఇలా గూడా ఫార్మ్ అవ్వచ్చు. ఈ గ్యాప్‌ని ఫిల్ చేయకుండా ఎళ్ళిపోవచ్చు. ఈ వేలో అయితే ఉంటది. సో, నేను పర్సనల్‌గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆహ్, అంటే ఫాల్స్ బ్రేక్ డౌన్స్ కోసం వెయిట్ చేస్తా ఉంటా. సో, అదే నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నా సార్. ఇన్ కేస్ ప్రైస్ ఈ లెవెల్‌లో వచ్చి ఏబీసీ ఇలా ఫార్మ్ అవుతా ఉంటే నేను మీకు ఇంతకుముందు గూడా చూపిచ్చా నేను. ఫిబొనాచి ఎక్స్‌టెన్షన్‌ని ఎలా వాడాలని. ఏ ఈక్వల్ టు 1 ఆ రేంజ్ ఆర్ ఈవెన్ 1.2 ఈ రేంజ్ వరకు గూడా చూడొచ్చనమాట. 1.168 ఈ లెవెల్స్‌లో. సో, ఇలా గూడా ఫార్మ్ అవ్వచ్చు, ఇలా ఫార్మ్ అవ్వచ్చు, ఇలా ఫార్మ్ అవ్వచ్చు కాబట్టి సో, బేసిక్‌గా మీకు ఈ లెవెల్స్ అన్నీ నేను పర్సనల్‌గా మార్క్ జేసి ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి ట్రై చేస్తా ఉన్నా. ఠీకే. సో, ఏబీసీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఫాల్స్ బ్రేక్ డౌన్ ఇలా దానికంటే ముందు మీకు క్లియర్‌గా అర్థం అవ్వడానికి చెప్తా. ఫాల్స్ బ్రేక్‌ఔట్ ఇవన్నీ కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది కాబట్టి సో, ఈ లెవెల్‌లో ప్రైస్ అనేది పర్సనల్‌గా నేను నా బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్స్ ప్రకారం ప్రైస్ ఎక్కడన్నా ఓపెన్ ఇవ్వండి. సో, హ్మ్, ఈ లెవెల్‌లో ఎక్కడైనా ఓపెన్ ఇచ్చినా గూడా ఇక్కడ నుంచి ఒక ఫేక్ బ్రేక్‌ఔట్ గాని ఆర్ ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫార్మ్ అవుతూ ప్రైస్ కన్ఫర్మేషన్ ఇస్తూ కిందికొస్తా ఉంటే దీన్ని హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్‌గా కన్సిడర్ చేస్తా. అండ్ ఈ ఏరియాలో నాకు ఆహ్, ఈ సినారియోస్ కనిపిస్తా ఉంటే నేను నా 100% క్వాంటిటీని డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ నేనెవరిని ఫోర్సబుల్‌గా మీకిది చెప్పట్లేదు. మీ వ్యూ గూడా ఇదే అవుతే అట్‌లీస్ట్ నేను ఈ అనాలిసిస్ మీకు అడిషనల్ కన్విక్షన్ కింద యూజ్ అవుతదని చెప్పడానికి ట్రై చేస్తా ఉన్నా. ఆర్ ఈ కాన్సెప్ట్స్‌ని నేర్చుకోండి. ఒక 3 మంత్స్ పేపర్ ట్రేడ్ చేసి అప్పుడు ట్రేడ్ చేయండి. ఠీకే. సో, ఇది నాకు పర్సనల్‌గా ఒక హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్. ఠీకే. యాహ్! అండ్ ఇక్కడ నుంచి నేను ఫార్మ్ అవుతా ఉంటే ఏ ఈక్వల్ టు సి ఈవెన్ కానీ లేదంటే ఏ ఈక్వల్ టు 1.218 ఆర్ ఈ లెవెల్స్‌లో నేను చూస్తా ఉంటా. అండ్ ఈ గ్యాప్ దగ్గరికి రాగానే ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తా ఉంటా. బికాజ్ ఇక్కడ నుంచి రివర్సల్స్ అనేటివి ఫార్మ్ అవుతూ ఉంటాయి. అండ్ ఒక మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అంటే పర్సనల్‌గా నేను సో, ఈ హై ఇదైతే ఉందో ఈ రేంజ్ కంటే కిందనే ఇలానే ప్రైస్ ఓపెన్ అయ్యి ఆర్ ఈ రేంజ్‌లోనే దొరకకుండా ఇక్కడ నుంచి వచ్చినప్పుడు, ఇక్కడ ఏదైనా కన్ఫర్మేషన్ ఇచ్చినా ఇవ్వకున్నా ప్రైస్ దీని పైకెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు ఆర్ రెసిస్టెన్స్ ఫేస్ చేసినప్పుడు ఒక 1:2 ట్రేడ్ కింద అది ఇక్కడ కన్సిడర్ చేసి ఇక్కడ ప్రాఫిట్స్‌ని ఇమ్మీడియేట్‌గా బుక్ చేసుకోవడానికైతే ట్రై చేస్తా ఉంటా ఈ ఏరియాస్‌లో. ఠీకే. ప్రైస్ ఎందుకంటే క్విక్ రివర్సల్స్ ఉంటాయి గ్యాప్స్ అనేటివి ఎప్పుడున్నప్పుడు. గ్యాప్ ఫిల్ అవుతదా? ఫిల్ అవ్వదా? అనుకుంటే పర్సనల్‌గా ఇలాంటి ఛాలెంజెస్ తీసుకునే బదులు ఫిల్ అవుతది, ఫిల్ అవ్వదు, ఏ లెవెల్ వరకెళ్తది ఇవన్నీ పక్కన పెట్టేసి మనం ప్రాబబిలిటీ పైన వర్క్ చేసుకోవడం బెటర్. సపోజ్ ఇక్కడ నుంచే రివర్సల్ తీసుకుందాం అనుకున్నాం. మనకు 1:2 ఇక్కడ నుంచి తీసుకున్నప్పుడు 1:3 వచ్చేసింది. ప్రాఫిట్స్ బుక్ చేసుకొని ఈ చిన్న సినారియోని వదిలేస్తే నష్టమేముంది? సేమ్ వే ఇక్కడ 1:2 బుక్ చేసుకొని మీడియం ప్రాబబిలిటీలో ఈ సినారియో వదిలేసినా కూడా నష్టమేం లేదు. ఆర్ ఒక మైనర్ క్వాంటిటీతో మన ప్రాఫిట్స్‌ని ట్రైల్ కూడా చేయొచ్చు. సో, మార్కెట్‌లో ఏంటి అంటే ఒక రిజిడ్‌నెస్‌తో ఎప్పుడు కూడా ఎళ్ళకూడదు. ఓన్లీ థింగ్ ఈజ్ మార్కెట్‌కి మనం అలైన్ అయ్యి ఉండాలి. ఇది నా పర్సనల్ వ్యూ అండ్ ఐయామ్ నాట్ ఫోర్సింగ్ ఎనీవన్ ఇదే ఫాలో అవ్వమని చెప్పి. ఎవ్రీవన్ యాహ్! సో, ఇదొక మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ప్రైస్ డైరెక్ట్‌గా ఏదో ఆహ్, క్రిస్మస్ రోజు రేపు మనకి ఎలాగో హాలిడే ఉంది. ఈ రోజు నైట్ గాని, గ్లోబల్ మార్కెట్స్ కానీ ఆర్ ఇంకేదో న్యూస్ వచ్చింది, ఇంకేదో వార్స్ వచ్చింది, లేదా ఇంకేదో పాండమిక్ ఏదో అనౌన్స్‌మెంట్స్ వచ్చినాయి. డైరెక్ట్ ప్రైస్ ఈ ఏరియాస్‌లో గాని గ్యాప్ డౌన్ అయిందనుకోండి, పర్సనల్‌గా ఇక్కడ నుంచి బేరిష్ అనేది నేను ఎక్స్‌పెక్ట్ చేయను. బికాజ్ ఏడీఆర్ అనేది ఈ లెవెల్ నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి
ఏడీఆర్ అంటే ఏడీఆర్‌ని చూసినా, ఏం చూసినా కూడా ఆల్రెడీ 150 పాయింట్స్ అయిపోయింది. మనం ఎప్పుడు కూడా అట్‌లీస్ట్ మనకొక 75-100 పాయింట్స్ టార్గెట్ ఉంది. మనకు 1:2 దొరుకుతుందనుకునే ట్రేడ్ చేయాలి. సో, ఇక్కడ నుంచి ఏంటి అంటే పర్సనల్‌గా 15 మినిట్స్‌లో నాకు ఫోర్త్ వేవ్ అనేది కంప్లీట్ అవుతది కాబట్టి, ఇక్కడ నుంచి రివర్సల్స్ ప్లాన్ చేసుకుంటా. దానికి ఓఐ సపోర్ట్ చూస్తా. అండ్ అట్ ద సేమ్ టైమ్ నేను పర్సనల్‌గా ఏంటి అంటే డౌ థియరీ వయలేషన్ కోసం అంటే కన్ఫర్మేషన్ కోసం చూసుకొని దీనిపైన క్లోజ్ అయ్యి ఒక బుల్లిష్ ఫార్మేషన్ వస్తా ఉన్నప్పుడు నేను ఇలా ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో కిందన అవాయిడబుల్ సినారియో ఏంటి అంటే ఈ రేంజ్లో ప్రైస్ ఓపెన్ అయినప్పుడు దీని కిందికి వెళ్ళడానికి అయితే ట్రై చేయాలి. అండ్ బుల్లి సినారియో సో ఈ ఫోర్త్ వేవ్ అనేది రావచ్చు, రాకపోవచ్చు. బికాజ్ ఇది కంప్లీట్‌గా డైనమిక్. అండ్ ఇక్కడ నుంచి ఎళ్లి కూడా మళ్ళీ ఫోర్త్ వేవ్ అనేది ఫార్మ్ అవ్వచ్చు. సో అలాంటప్పుడు ఒక బుల్లిష్ ట్రేడ్ ఏంటి అంటే పర్సనల్‌గా సో ఈ లెవెల్ పైన ప్రైస్ మంచి గ్యాప్ అప్ ఆర్ ఏ రేంజ్‌లో అన్నా ఓపెన్ ఇవ్వండి. ప్రైస్ ఇలా ఎళ్లి ఇక్కడ నుంచే కన్ఫర్మేషన్ తీసుకొని పైకెళ్తా ఉంటే పర్సనల్‌గా నేనైతే ఈ ట్రేడ్‌ని అవాయిడ్ చేస్తా. ఓన్లీ థింగ్ ఈజ్ నేను ఈ ట్రేడ్‌ని ఎప్పుడు లో ప్రాబబిలిటీ అంటే అవాయిడబుల్ సినారియో కావచ్చు. 10-20% క్యాపిటల్‌తో చేయొచ్చు అనుకుంటే సపోజ్ బేరిష్ సైడ్ అంటే కాల్ సైడ్ జస్ట్ ఒక 2-3 క్రోర్స్ డేటా అంటే కాల్ డేటా ఉండి పుట్ సైడ్ 3 టైమ్స్ దాన్ దట్ ఉన్నప్పుడు అప్పుడు నేను ఇదొక సినారియో కన్సిడర్ చేసి ఒక బుల్లిష్ ట్రేడ్‌గా కన్సిడర్ చేసుకుంటా. అండ్ ఇది కూడా నా క్యాపిటల్ ఎఫెక్ట్ అవ్వకుండా 10-20% ఆఫ్ మై రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఇది కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవాయిడ్ చేస్తా. ఓన్లీ థింగ్ ఈజ్ ఓఐ సపోర్ట్ చేసినప్పుడే ఇట్లాంటి డిసిషన్స్. బికాజ్ అట్లీస్ట్ చిన్న చిన్న ప్రాఫిట్స్ కూడా ఈవెన్ సపోజ్ ఎగ్జాంపుల్ మనకి 1000-2000 ప్రాఫిట్స్ అంటే అట్లీస్ట్ మనం ఒక 20-30 పాయింట్స్ క్యాప్చర్ చేసినా కూడా చాలా అంటే ఏమంటారు క్యాపిటల్కి ఇబ్బంది అవ్వకుండా క్యాపిటల్ లాస్ అవ్వకుండా అది చేసినా కూడా ఒక బిగ్ అచీవ్మెంటే. బికాజ్ సో మనకు ఓఐ సపోర్ట్ చేస్తుంది, డేటా సపోర్ట్ చేస్తుంది, డౌ థియరీ వైలేట్ అయి పైకి వెళ్ళిపోయింది అన్నప్పుడు ఇలాంటి పర్సనల్ థియరీ. అండ్ యా సో ఇది పర్సనల్‌గా నేను ఫాలో అయ్యేది. అవాయిడబుల్ సినారియోస్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇక్కడ కాకుండా డైరెక్ట్ ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయిందనుకోండి. సో ఇక్కడ నుంచి రివర్సల్స్ నేను ప్లాన్ చేస్తానంటే చేయను. బికాజ్ ఇది అనేది ఒక బుల్లిష్ ట్రేడ్. ఈవెన్ రివర్సల్స్ ఎప్పుడు వస్తాయి అంటే ఇక్కడ కూడా సేమ్ డేటా కన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మీకు రెగ్యులర్‌గా టెలిగ్రామ్‌లో షేర్ చేస్తా ఉంటా కదా! ఓఐ ఇలా ఉంది అని చెప్పేసి. అప్పుడు ఇదొక బేరిష్ సినారియో రివర్సల్ ట్రై చేయడానికి ట్రై చేస్తా. ఇక్కడ ఎందుకు చేయకూడదు రివర్సల్స్ అంటే మీరు హార్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తా ఉంటే కంప్లీట్‌గా హైయర్ హైస్, హైయర్ లోస్ అంటే డౌ థియరీ అప్ ట్రెండ్ సైడ్ ట్రేడ్ అవుతా ఉంది. సో, అలాంటప్పుడు రివర్సల్స్ అంటే మనం ఈ సినారియోస్‌లో ఎక్కువగా మీకు ఇంతకుముందు ఎక్స్‌ప్లెయిన్ చేశా కదా! ప్రైస్ ఎప్పుడైనా సరే ఇలా ఎళ్తున్నప్పుడు ఇదొక హై కన్విక్షన్ ఉన్నప్పుడే దీనికి ట్రై చేయాలి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ట్రేడ్ చేయడానికి ట్రై చేయకూడదు. ఇక్కడ నుంచి చేయాలంటే పర్సనల్‌గా నాకు మల్టిపుల్ థింగ్స్ సపోర్ట్ కావాలి. అప్పుడే ఇది ట్రేడ్ చేయడానికి ఛాన్సెస్. ఠీకే. సో, ఇక్కడ నుంచి ఎళ్తున్నప్పుడు ఇక్కడికొచ్చాక రివర్సల్ ప్లాన్ చేసుకుంటే ట్రేడ్‌లో చాలా రిలాక్స్డ్‌గా ఉండొచ్చు. అంటే ట్రేడ్ ఎంటర్ అయ్యాక మనం ఏం పని చేసినా కూడా మనకి ప్రాపర్ రిస్క్ రివార్డ్‌తో ఎంటర్ అయ్యుంటే రివార్డ్స్ అనేవే వస్తాయి. ఆర్ మనం ఇక్కడ నుంచి చేసుకుంటాం అంటే ఇది ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందో చూస్తా కూర్చోవాలి కాబట్టి అలాంటి ట్రేడ్స్‌ని అవాయిడ్ చేయాలి. అలాంటి ట్రేడ్స్ చేయాలంటే హై కన్విక్షన్ ఉండాలి. ఇలా నేను ఇందాక చెప్పా కదా! ఫోర్త్ వే కావచ్చు, బేరిష్ డైవర్జెన్సెస్ కావచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆహ్, డౌ థియరీ వయలేషన్ ఇస్తూ మనకి కన్ఫర్మేషన్స్ వచ్చినప్పుడు, ఓఐ సపోర్ట్ చేసినప్పుడే అలాంటివి చేయాలి. అండ్ వాటికి కూడా స్ట్రిక్ట్‌గా వెంటనే ప్రాఫిట్స్ బుక్ చేసుకునేంత కాన్ఫిడెన్స్ అండ్ అజైల్‌గా మనం ఉండగలగాలి. ఠీకే. సో, యాహ్! ఇది ప్రస్తుతానికి అండ్ నెక్స్ట్ సెషన్ కోసం ట్రేడ్ ప్లాన్. అండ్ అర్థం కాకుంటే ఒకసారి వీడియో మళ్ళీ వెనక్కెళ్ళి చూడండి. పాజ్ చేసి చూడండి. లెవెల్స్ మార్క్ చేసుకోండి ఓన్‌గా. అండ్ నేనైతే డీటెయిల్స్ గానీ, డేటా పాయింట్స్ గానీ మీకు చెప్తా ఉన్నానో, సో వాటిని పట్టుకొని బ్యాక్ టెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీకు హెల్ప్ అవసరమైతే నాకు వాట్సాప్ నెంబర్ ఉంది ఛానల్ డిస్క్రిప్షన్‌లో పింగ్ చేయండి. సో దట్ మీరు చేస్తున్నది కరెక్టేనా కాదా? ఆర్ మీ మీ కన్విక్షన్ ఎలా ఉంది? మీ ఎఫర్ట్స్ ఎలా ఉన్నాయని అట్‌లీస్ట్ రైట్ గైడెన్స్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాం. ఠీకే. అండ్ యాహ్! దట్స్ ఇట్ ఫర్ ఫ్రైడే. అండ్ ఇండికేటర్. సో, ఇండికేటర్ ఎవరైతే వాడాలనుకుంటున్నారో అలీస్ బ్లూ అకౌంట్ ఓపెన్ చేస్తే లైఫ్ టైమ్ ఫ్రీ యాక్సెస్ అయితే ఉంటది. అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ మీరు యాక్టివ్‌గా దాంట్లో ట్రేడింగ్ చేయాల్సి ఉంటది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ లేదు నాకు వేరే ఆహ్, అకౌంట్స్ ఉన్నాయి. సో, వేరే అకౌంట్స్ ఉన్నాయి నేను ఓపెన్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ కూడా రిలీజ్ చేసినాం ఈ మంత్ నుంచి. ఛానల్ డిస్క్రిప్షన్‌లో మా నెంబర్ అయితే ఉంది. వాట్సాప్ చేయండి. సో దట్ మీకు డీటెయిల్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తాం. అండ్ కోర్స్ గురించిన డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా వాట్సాప్ చేయండి. సో దట్ వి విల్ ఫార్వర్డ్ ద కంప్లీట్ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ కోర్స్ ఫీస్ అండ్ ఆల్. యాహ్!
సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మీరు మీరు లైక్ చేస్తే అది వేరే వాళ్ళకి కూడా అపియర్ అవుతూ ఉంటుంది. సజెషన్స్ లిస్ట్‌లో వెళ్తా ఉంటది. అండ్ సేమ్ వేలో ఆలోచించే వాళ్ళకి యూజ్ అవుతా ఉంటది. సో ఇదొక హంబుల్ రిక్వెస్ట్. అండ్ మీరు ఎవరైతే రెగ్యులర్‌గా చూస్తున్నారో వెళ్ళిపోతున్నారు గానీ అట్‌లీస్ట్ ఒక లైక్ చేస్తే మిగతా వాళ్ళకి యూజ్ అవుతదనేది మీకు చెప్తున్నా అంతే. యాహ్! అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. టేక్ కేర్.